ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఎవరెవరు పనిచేస్తారు, ఎన్ని రోజులు పనిచేశారు, ఏ సమయంలో పనిచేశారో అనేది తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మన ఆంధ్ర రాష్ట్రం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిష్ వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమై ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా ఏర్పడింది. 1953 అక్టోబర్ 1న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరిచారు. అప్పట్లో ప్రధానంగా మొట్టమొదటిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ 15 వరకు పనిచేశారు. ఆయన పనిచేసినటువంటి పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన వ్యవధి 1 సంవత్సరం 45 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. 1954 నవంబర్ 15 నుండి 1955 మార్చి 28 వరకు రాష్ట్రపతి పాలన జరిగింది. తర్వాత బెజవాడ గోపాలరెడ్డి గారు మార్చి 28, 1955 నుండి 31 అక్టోబర్ 1956 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన వ్యవధి 1 సంవత్సరం 217 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు నవంబర్ 1, 1956 నుండి 11 జనవరి 1960 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయన వ్యవధి 3 సంవత్సరాల 71 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దామోదరం సంజీవయ్య గారు 11 జనవరి 1960 నుండి 12 మార్చి 1962 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వ్యవధి 2 సంవత్సరాల 60 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నీలం సంజీవ్ రెడ్డి గారు 12 మార్చి 1962 నుంచి 21 ఫిబ్రవరి 1964 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వ్యవధి 1 సంవత్సరం 346 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి గారు 21 ఫిబ్రవరి 1964 నుండి సెప్టెంబరు 30, 1971 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వ్యవధి 7 సంవత్సరాల 221 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాములపర్తి వెంకట నరసింహారావు గారు 30 సెప్టెంబర్ 1971 నుండి 10 జనవరి 1973 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 1 సంవత్సరం 102 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. 11 జనవరి 1973 నుండి 10 డిసెంబర్ 1973 వరకు రాష్ట్రపతి పాలన జరిగింది. తర్వాత జలగం వెంకటరావు గారు 10 డిసెంబర్ 1973 నుండి 6 మార్చి 1978 వరకు పనిచేశారు. పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. వ్యవధి 4 సంవత్సరాల 86 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి చెన్నారెడ్డి గారు 6 మార్చి 1978 నుండి 11 అక్టోబర్ 1980 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 2 సంవత్సరాల 219 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. టంగుటూరి అంజయ్య గారు 11 అక్టోబర్ 1980 నుండి 24 ఫిబ్రవరి 1982 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 1 సంవత్సరం 136 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. భవనం వెంకటరామిరెడ్డి గారు 24 ఫిబ్రవరి 1982 నుండి 20 సెప్టెంబర్ 1982 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ.
వ్యవధి 208 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 20 సెప్టెంబర్ 1982 నుండి 9 జనవరి 1983 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 111 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నందమూరి తారక రామారావు గారు 9 జనవరి 1983 నుండి 16 ఆగస్టు 1984 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 1 సంవత్సరం 220 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారు 16 ఆగస్టు 1984 నుండి 16 సెప్టెంబర్ 1984 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 31 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నందమూరి తారక రామారావు గారు 16 సెప్టెంబర్ 1984 నుండి 9 మార్చి 1985 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 174 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి చెన్నారెడ్డి గారు 3 డిసెంబర్ 1989 నుండి 17 డిసెంబర్ 1990 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 1 సంవత్సరం 14 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు 17 డిసెంబర్ 1990 నుండి 9 అక్టోబర్ 1992 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 1 సంవత్సరం 297 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 9 అక్టోబర్ 1992 నుండి 12 డిసెంబర్ 1994 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 2 సంవత్సరాల 64 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నందమూరి తారక రామారావు గారు 12 డిసెంబర్ 1994 నుండి 1 సెప్టెంబర్ 1995 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 263 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 1 సెప్టెంబర్ 1995 నుండి 11 అక్టోబర్ 1999 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 4 సంవత్సరాల 40 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు 11 అక్టోబర్ 1999 నుండి 14 మే 2004 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 4 సంవత్సరాల 216 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి గారు 20 మే 2009 నుండి 2 సెప్టెంబర్ 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 105 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొణిజేటి రోసయ్య గారు 3 సెప్టెంబర్ 2009 నుండి 25 నవంబర్ 2010 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 1 సంవత్సరం 83 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 25 నవంబర్ 2010 నుండి 1 మార్చి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 3 సంవత్సరాల 96 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత రాష్ట్రపతి పాలన మొదలైంది. 1 మార్చి 2014 నుండి 1 జూన్ 2014 వరకు రాష్ట్రపతి పాలన జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 8 జూన్ 2014 నుండి 30 మే 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవధి 4 సంవత్సరాల 356 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు 30 మే 2019 నుండి ఇంకా అధికారంలో ఉన్నారు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వ్యవధి 4 సంవత్సరాల 351 రోజులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.